సో ఓకే స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాసెస్లో హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే కనుక ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్కి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని, ఏబి బిలాంగ్స్ టు హెచ్ అండ్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని, హెచ్ ఇన్వర్స్ అనేది సబ్సెట్ ఆఫ్ హెచ్ అని, హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అని, అంటే ఒక 4 థీరమ్స్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్స్ అండి ఇవి. సో ఇవి సిమిలర్గా 2 థీరమ్స్ ఉంటాయి. సో 2 థీరమ్స్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న థీరంలో ఒక చిన్న కండిషన్ ఒకటే డిఫరెంట్. సో ఏమంటారు, ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఏ ఫైనైట్ కాంప్లెక్స్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ. ఇక్కడ కాంప్లెక్స్ హెచ్ అనేది ఫైనైట్ అని చెప్తున్నారు. ఫైనైట్ కాంప్లెక్స్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అంటే ఇక్కడ జీ అనేది ఫైనైట్ కాదు. సో జీ ఇన్ఫైనైట్ సెట్ అయినా దానికి తీసుకునే సబ్సెట్ హెచ్ అనేది ఫైనైట్ కాంప్లెక్స్ అయినప్పుడు to be a subgroup of G is A comma B belongs to H implies AB belongs to H అని చెప్పమంటున్నారు. అంటే G అనే గ్రూప్ తీసుకుని దానికి ఫైనైట్ కాంప్లెక్స్ H అనేది కన్సిడర్ చేసుకుంటే H సబ్ గ్రూప్ అవుతుంది. ఎప్పుడని చెప్పమంటున్నారు, ఏ కామా B బిలాంగ్స్ టు H అయితే AB బిలాంగ్స్ టు H అయినప్పుడు ఈ కండిషన్ హోల్డ్ అవుతుంటే కనుక H అనేది సబ్ గ్రూప్ అవుతుంది. ఇక్కడ తీసుకునే H ఏంటండి, ఫైనైట్ సెట్. సో ఇలాంటిది ఇంకొక థీరం ఉంటుంది. దీని తర్వాత కాంప్లెక్స్ హెచ్ ఆఫ్ ఏ జీ కన్సిడర్ చేస్తాం. అక్కడ జీ అనేది ఫైనైట్ గ్రూప్ అని చెప్పి అస్యూమ్ చేసుకుంటాం. సో ఈ 2 కూడా లాంగ్ ఆన్సర్ థియరమ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫైనైట్ కాంప్లెక్స్ అన్నారా, ఫైనైట్ గ్రూప్ అన్నారా. సో 2 థియరమ్స్కి అదే చిన్న డిఫరెన్స్ అండి. సో ఇప్పుడు దీనికి ప్రూఫ్. సో ప్రూఫ్ రాసేటప్పుడు ఫస్ట్ ఏం తీసుకోవాలి, లెట్ జీ బి ఏ గ్రూప్. సో జీ గ్రూప్ అండ్ ఇంకేం కన్సిడర్ చేసుకోవాలండి, లెట్ హెచ్ బి ఏ ఫైనైట్ కాంప్లెక్స్ ఆఫ్ జీ. సో అంటే హెచ్ అనేది ఫైనైట్ సెట్ అని అర్థం అండి. మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ హెచ్ ఈస్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. సో నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ చూపించమని. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ for A comma B belongs to H implies AB belongs to H. సో ఇది చూపించమంటున్నారు. సో ఫస్ట్ నెసెసరీ కండిషన్ ప్రూవ్ చేద్దాం. సో ఇంప్లైస్ పార్ట్ ఏం కన్సిడర్ చేసుకోవాలి, లెట్ హెచ్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో హెచ్ అనేది జీకి సబ్ గ్రూప్ అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాం. సో అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ for A comma B belongs to H implies AB belongs to H అని చెప్పి చూపించాలి. సో H ఆల్రెడీ మనం సబ్ గ్రూప్ అని చెప్పి అస్యూమ్ చేసుకున్నాం. సో లెట్ A comma B belongs to H తీసుకున్నాం. సో మరి H అనేది సబ్ గ్రూప్. మరి సబ్ గ్రూప్ అయితే ఇండివిజువల్గా H is గ్రూప్. సో ఫర్ A comma B belongs to Hకి H అనేది గ్రూప్ కాబట్టి ఇంప్లైస్ బై క్లోజర్ లా ఏమవుతుందండి, AB belongs to H. సో మనం ఏం చూపించాలో అది సింపుల్గా, అంటే హెచ్ సబ్ గ్రూప్ అయింది కాబట్టి గ్రూప్ అయింది. సో దాని ద్వారా బై క్లోజర్ లా నుంచి ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏబి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పేసాం. ఇప్పుడు సఫిషియంట్ కండిషన్ అంటే కాన్వర్స్ పార్ట్. సో రివర్స్ ఏం కన్సిడర్ చేసుకోవాలండి, సపోజ్ for A comma B belongs to H implies AB belongs to H అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు ఈ కండిషన్లో, టు ప్రూవ్ దట్ H ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ G. సో H అనేది సబ్ గ్రూప్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు సబ్ గ్రూప్ అని చెప్పి ప్రూవ్ చేయాలి అంటే H అనేది గ్రూప్ అని చెప్పాలి. సో H గ్రూప్ అని చెప్పాలి అంటే మళ్ళీ అగైన్ క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. సో ఇప్పుడు ఆ 4 లాస్ మనం ప్రూవ్ చేయాలంటే మన దగ్గర ఉన్న కండిషన్ ఏంటండి, ఓన్లీ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్కి ఏబి బిలాంగ్స్ టు హెచ్ కండిషన్ ఒక్కటే మన దగ్గర ఉంది. సో ఇప్పుడు ఈ కండిషన్ నుంచి అంటే ఇప్పుడు లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ తీసుకుంటే ఆల్రెడీ మనం అస్యూమ్ చేసుకున్న కండిషన్ నుంచి బై హైపోథిసిస్ ఏమవుతుందండి, ఏబి బిలాంగ్స్ టు హెచ్, దేర్ ఫోర్ క్లోజర్ లా edges. So closer law edges. సో అసోసియేటివ్ చెప్పాలి.
అసోసియేటివ్ చెప్పాలి అంటే మనం తీసుకునే ఎలిమెంట్స్ అన్ని ఇప్పుడు లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లాయిస్ మరి హెచ్ అనేది దేనికి సబ్ గ్రూపు జీ సబ్ గ్రూప్ కాదు దేనికి కాంప్లెక్స్ జీకి కాంప్లెక్స్ మరి జీకి కాంప్లెక్స్ అయితే హెచ్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని ఎందులో ఉంటాయి జీలో ఉంటాయి మరి జీ అనేది గ్రూప్ ఇక్కడ సో గ్రూప్ అంటే ఇట్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ క్లోజర్ ఐడెంటిటీ ఇన్వర్స్ సో అంటే ఏబిసి ఏ కండిషన్ హోల్డ్ చేస్తాయండి ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి కండిషన్ అవి హోల్డ్ చేస్తాయి సో ఇవే ఎలిమెంట్స్ హెచ్లో ఉన్నాయి ఈ కండిషన్ కంపల్సరీ హోల్డ్ అవుతుంది బై ఏం చెప్తామండి దేర్ ఫోర్ అసోసియేటివ్లా ఎగ్జిస్ట్ సో క్లోజరు అసోసియేటివ్ రెండు చెప్పేసాం సో ఇప్పుడు ఐడెంటిటీకి రావాలి సో మన దగ్గర ఏముంది ఏ బిలాంగ్స్ టు హెచ్ మాత్రమే ఉంది ఇంకొక ఏ కన్సిడర్ చేస్తున్నారు సేమ్ అదే ఏ సో మరి ఏ ఇంటూ ఏ కూడా చేయొచ్చు కదా ఎక్స్పోనెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కదా సో అంటే ఏ ఫర్ ఏ బిలాంగ్స్ టు హెచ్కి ఎక్స్పోనెంట్స్ తీసుకుంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అండ్ సో ఆన్ ఏ పవర్ ఎన్ అండ్ సో ఆన్ సో అంటే ఎక్స్పోనెంట్స్ ఎన్నైనా అప్లై చేసే చాలా మనం ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఆల్రెడీ చెప్పుకున్నాం లా ఆఫ్ ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్స్లో సో ఇలా ఎగ్జిస్ట్ అయిన ఎక్స్పోనెంట్స్ అన్నీ కూడా ఎందులో ఉంటాయండి హెచ్లో ఉంటాయి ఎందుకు మనం తీసుకున్న ఏ అనేది హెచ్లో ఉంది కాబట్టి ఎగ్జిస్ట్ అయిన ఎక్స్పోనెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఎందులో ఉన్నాయి హెచ్లో ఉన్నాయి ఇవన్నీ ఎన్ని ఎగ్జిస్ట్ అయ్యాయి ఇన్ఫైనైట్ ఎగ్జిస్ట్ అయ్యాయి సో ఇలా కంటిన్యూ అయిపోతే ఇవన్నీ ఎన్ని ఉంటాయి ఇన్ఫైనైట్ ఉంటాయి మరి హెచ్ అనేది ఏ గ్రూపు ఫైనైట్ సెట్ అని ఇచ్చారు వాళ్ళు అదే రాస్తున్నాం సిన్స్ హెచ్ ఈజ్ ఫైనైట్ కానీ మనకి ఎన్ని వచ్చాయి ఇన్ఫైనైట్ వచ్చాయి అంటే ఈ ప్రొడక్ట్స్లో అంటే ఈ ఎక్స్పోనెంట్ వాల్యూస్లో అన్నీ రిపీటెడ్ అయి ఉండాలి అంటే సమ్ వాల్యూస్ వచ్చి సమ్ వాల్యూస్కి ఈక్వల్ అవ్వాలి సో హెచ్ ఈజ్ ఫైనైట్ ఇంప్లాయిస్ ఫర్ ఆర్ కామా ఎస్ అండ్ ఆర్ గ్రేటర్ దాన్ ఎస్కి సమ్ ఏ పవర్ ఆర్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్ అనుకుంటున్నాం సో అంటే ఎక్కడో రిపీటెడ్ అవుతున్నాయి పవర్స్ అందుకోసం అంటే ఆ వాల్యూస్ ఈక్వల్ అవుతున్నాయి అని చెప్పి తీసుకున్నాం సో ఏ పవర్ ఆరు ఏ పవర్ ఎస్ హెచ్లో ఉన్నాయి హెచ్ అనేది సబ్సెట్ ఆఫ్ జీ సో అంటే ఏ పవర్ ఆరు ఏ పవర్ ఎస్ ఎందులో ఉన్నాయి జీలో ఉన్నాయి మరి జీలో ఉంటే జీలో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది ఎందుకు జీ అనేది గ్రూప్ కాబట్టి సో మరి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే ఏ పవర్ మైనస్ ఎస్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ ఏ పవర్ మైనస్ ఎస్తో మల్టిప్లై చేస్తున్నాం అంటే ఏ పవర్ ఆర్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎస్ ఆల్రెడీ మనం ఇది తీరంలో చేసాం ఇంతకు ముందర సో ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఏ పవర్ జీరో రాసుకుంటాం ఇప్పుడు ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఏ పవర్ జీరో మరి ఏ పవర్ జీరో అంటే 1 సో దాన్నే మనం దేంతో డినోట్ చేస్తాం ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే దట్ ఈస్ దేర్ ఎగ్జిస్ట్ ఆర్ మైనస్ ఎస్ మనం ఎలా తీసుకున్నాం ఆర్ లెస్ దాన్ ఎస్ అని చెప్పి ఆర్ గ్రేటర్ దాన్ ఎస్ అని చెప్పి తీసుకున్నాం ఆర్ గ్రేటర్ దాన్ ఎస్ అయితే ఆర్ మైనస్ ఎస్ గ్రేటర్ దాన్ జీరో సచ్ దట్ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఈ మరి ఆర్ మైనస్ ఎస్ గ్రేటర్ దాన్ జీరో అయితే ఆ ఎలిమెంట్ ఎందులో ఉంది ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ హెచ్లో ఉంది ఆ ఎలిమెంట్ ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది అప్పుడు ఈ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ కూడా ఎందులో ఉంటుంది హెచ్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది దట్ ఈస్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఐడెంటిటీ a power r minus s equal to e belongs to h therefore identity law exists సో ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది ఇప్పుడు ఏం చెప్పాలి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి సో ఆల్రెడీ మన దగ్గర ఇది ఉంది కదండి సిన్స్ ఆర్ మైనస్ ఎస్ గ్రేటర్ దాన్ జీరో జీరో కన్నా పెద్దది అంటే అర్థం ఏంటంటే ఎలా రాసుకోవచ్చు ఆర్ మైనస్ ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 సో ఇప్పుడు 1 అనేది తీసుకొచ్చేయండి ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 గ్రేటర్ దాన్ జీరో సో ఇప్పుడు ఇది కూడా పెద్దది అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో సో ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అన్నామంటే సో పాజిటివ్ పవర్ అనేది ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతుందో మనకి అప్పుడు దాని యొక్క ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 అనేది ఎందులో ఉంటుందండి హెచ్లో ఉంటుంది అంటే పాజిటివ్ ఎక్స్పోనెంట్స్ ఎగ్జిస్ట్ అయ్యే ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్స్ ఎగ్జిస్ట్ అయ్యే వాల్యూస్ అన్నీ కూడా మళ్ళీ
అదే సెట్లో ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి మనం ఇందాక చెప్పినట్టు ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అలా ఎగ్జిస్ట్ అయిన సెట్లో ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 కూడా ఉంది. సో ఇప్పుడు ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 బిలాంగ్స్ టు హెచ్ అండ్ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ బిలాంగ్స్ టు హెచ్. సో ఈ 2 ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తున్నాం. నౌ సిన్స్ ఏ కామా ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 బిలాంగ్స్ టు హెచ్ అండ్ ఏ ఇంటూ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 ఈక్వల్ టు, సో ఎంతండి ఏ పవర్ 1 ఇక్కడ. సో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ అవుతాయి. సో ఏమొచ్చింది ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్. మరి ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ అంటే వాల్యూ ఏంటండి? ఐడెంటిటీ ఎలిమెంట్. అంటే ఏ అనే ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే దానికి ఇన్వర్స్ అయ్యేటట్టు ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 కూడా హెచ్లో ఎగ్జిస్ట్ అయ్యింది. సచ్ దట్ ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చేటట్టు. సో అంటే మనం తీసుకునే ఏకి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో అలా తీసుకునే ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఇన్వర్స్ లా ఎగ్జిస్ట్ అని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు మనం ఏం చెప్పాం? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. సో ఈ 4 లాస్ మనం దీంట్లో సాటిస్ఫై అయ్యింది అని చెప్పాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుందండి? హెచ్ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. మరి ఇది హెచ్ కామా డాట్ గ్రూప్ అయితే దే హ్యాండ్స్ హెచ్ ఈజ్ ఫైనైట్ సబ్ గ్రూప్ ఆఫ్ G. Hence the theorem. సో అది థీరం. సో ఇప్పుడు నెక్స్ట్ అనదర్ ఇంకొక థీరం ఇంపార్టెంట్ అన్నాం కదా. సో సేమ్ అది ఇది స్టేట్మెంట్స్ ఒకేలా కనిపిస్తాయి, బట్ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇందాక మనకి హెచ్ అనేది ఫైనైట్ సబ్సెట్ అంటే ఫైనైట్ కాంప్లెక్స్ అని ఇచ్చారు, ఇక్కడ గ్రూప్ అనేది ఫైనైట్ గ్రూప్ అంటారు. సో రెండిటికి స్మాల్ డిఫరెన్స్ అండి. సో ప్రూఫ్లో కూడా చిన్న డిఫరెన్సే ఉంటుంది. సో ఇప్పుడు ఏమంటున్నారు థీరం? ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ హెచ్ ఆఫ్ ఎ ఫైనైట్ గ్రూప్ G is a subgroup if and only if A, B belongs to H implies AB belongs to H అని చెప్పమంటున్నారు. సో మళ్ళీ అగైన్ ప్రూఫ్. సో ఏం కన్సిడర్ చేసుకోవాలి? లెట్ G be a finite group. సో ఫైనైట్ గ్రూప్ అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాం. అండ్ H be a non-empty subset of G. మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు టు ప్రూవ్ దట్ H is subgroup of G if and only if for A, B belongs to H implies AB belongs to H అని చెప్పేసి చెప్పాలి. సో ఫస్ట్ నెసెసరీ కండిషన్. సో నెసెసరీ కండిషన్. సో ఏమని ఇష్యూమ్ చేసుకోవాలి? సపోజ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G ఇష్యూమ్ చేసుకున్నాం. ఏం ప్రూవ్ చేయాలండి? టు ప్రూవ్ దట్ ఫర్ ఏ కామా B బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లాయిస్ AB బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పేసి చెప్పాలి. సో లెట్ ఏ కామా B బిలాంగ్స్ టు హెచ్ తీసుకున్నాం. మరి హెచ్ ఏమంటున్నాము? సబ్ గ్రూప్ అంటున్నాం. మరి సబ్ గ్రూప్ అయితే అది గ్రూప్, మరి గ్రూప్ అయితే బై క్లోజర్ లా ఏమవుతుందండి? ఫర్ ఏ కామా B బిలాంగ్స్ టు హెచ్కి AB బిలాంగ్స్ టు హెచ్ అంటాం. సో మనం చూపించాల్సిన కండిషను ప్రూవ్ చేసేసాం. ఇప్పుడు కాన్వర్స్ పార్ట్ అంటే సఫిషియంట్ కండిషన్. సో బ్యాక్ ఇంప్లైస్. సో ఏమని ఇష్యూమ్ చేసుకోవాలి? సపోజ్ ఫర్ ఏ కామా B బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ AB బిలాంగ్స్ టు హెచ్. సో అస్యూమ్ చేసుకున్నాం. ఏమని ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. సో సబ్ గ్రూప్ అని చెప్పాలి. సో మన దగ్గర కండిషన్ ఏముందండి? ఫర్ ఏ కామా B బిలాంగ్స్ టు హెచ్కి AB బిలాంగ్స్ టు హెచ్ అని ఉంది. సో మనం క్లోజర్లా చెప్పాలి కాబట్టి లెట్ ఏ కామా B బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ బై హైపోథెసిస్ లేదా బై అవర్ అసంప్షన్ అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఏలా సాటిస్ఫై అయిపోయింది? క్లోజర్ లా ఎగ్జిస్ట్ అయిపోయింది. సో ఫర్ బై హైపోథిసిస్ ఫర్ ఏ కామా B బిలాంగ్స్ టు హెచ్కి AB బిలాంగ్స్ టు హెచ్ దేర్ఫోర్ క్లోజర్ లా ఎగ్జిస్ట్. సో మళ్ళీ అగైన్
మనం తీసుకునే ఎలిమెంట్స్ అన్నీ హెచ్లో తీసుకుంటాం. మరి హెచ్ అనేది దేనికి సబ్సెట్? జీకి సబ్సెట్. సో జీ అనేది గ్రూప్, అంటే జీ అసోసియేటివ్లా సాటిస్ఫై చేస్తుంది. అంటే జీలో ఉన్న ఎలిమెంట్స్, ఆ 3 ఎలిమెంట్స్ అసోసియేటివ్లా సాటిస్ఫై చేస్తే అవి హెచ్లో ఉన్నా కూడా అసోసియేటివ్లా సాటిస్ఫై చేస్తాయి. సో ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ హెచ్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ జీ, దేర్ ఫోర్ క్లియర్లీ అసోసియేటివ్లా ఎగ్జిస్ట్ అని చెప్పేసి రాసేస్తాం. ఇంకేం చెప్పాలండి? ఐడెంటిటీ ఇన్వర్స్. సో ఐడెంటిటీ ప్రూవ్ చేయాలంటే మన దగ్గర ఒక ఎలిమెంట్ ఉండాలి. సో తీసుకోండి, లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్. మరి ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఇప్పుడు దీని యొక్క ఎక్స్పోనెంట్స్ ఏమి ఎగ్జిస్ట్ అవుతాయండి? ఇందాక తీరంలో లాగే ఏ స్క్వేర్, ఏ క్యూబ్ అండ్ సో ఆన్, ఏ పవర్ ఎన్ అండ్ సో ఆన్ అన్నీ కూడా ఎందులో ఉంటాయి? హెచ్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎన్ని ఎలిమెంట్స్ అండి? ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్. మరి ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ హెచ్లో ఉన్నాయి, కానీ హెచ్ దేనికి సబ్సెట్? జీకి సబ్సెట్. కానీ జీ అనేది ఏంటి? ఫైనెట్. మరి ఫైనెట్ సెట్ అయితే ఈ హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎందులో ఉంటాయి? జీలో ఉంటాయి. అదే రాస్తున్నాం. సిన్స్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ ఇంప్లైస్ ఏ స్క్వేర్ అండ్ సో ఆన్, ఏ పవర్ ఎన్ అండ్ సో ఆన్ ఎందులో ఉంటాయి? జీలో ఉంటాయి. మరి జీలో ఉంటే జీ అనేది ఫైనైట్ ఆర్డర్ కనుక కలిగి ఉంటే మనం ఇంపార్టెంట్ థీరం ఒకటి చేసాం. ద ఆర్డర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎ ఫైనైట్ గ్రూప్ జీ ఈజ్ ఆఫ్ ఫైనైట్ ఆర్డర్ అని. సో ఫైనైట్ ఉంటుంది అండ్ ద ఆర్డర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ది ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ అని చెప్పేసి మనం ఒక థీరం ప్రూవ్ చేసాం. సో మరి జీ ఫైనైట్ అయితే దాంట్లో ఎగ్జిస్ట్ అయ్యే ఎలిమెంట్ యొక్క ఆర్డర్ కూడా ఏమవుతుందండి? ఫైనైట్ అవుతుంది. సిన్స్ జీ ఈజ్ ఫైనైట్ implies order of A is finite. అంటే ఏ యొక్క ఆర్డర్ అనే కాదు, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ జీ ఈజ్ ఆఫ్ ఫైనైట్ ఆర్డర్. సో మనం తీసుకున్న ఎలిమెంట్ ఏ కాబట్టి ఏ యొక్క ఆర్డర్ ఫైనైట్. మరి ఏ ఆర్డర్ ఫైనైట్ అయిందంటే ఏంటి? ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ n such that ఏ పవర్ n ఈక్వల్ టు ఈ ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్ అయ్యేటట్టు ఒక ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ అయితే తర్వాత ఎగ్జిస్ట్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయి? రిపీటెడ్ ఎలిమెంట్స్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఏ పవర్ ఎన్ ఎందులో ఉంది? దట్ ఈస్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ బిలాంగ్స్ టు హెచ్. ఎందుకు? ఏ పవర్ ఎన్ అనేది హెచ్లో ఉంది. సో ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ బిలాంగ్స్ టు హెచ్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ హెచ్లో ఉంది అని చెప్పాం. దేర్ ఫోర్ ఐడెంటిటీలా ఎగ్జిస్ట్. ఇందాక థీరంలో ఏం చేసాము? ఇలాగే ప్రొడక్ట్స్ తీసుకుని హెచ్ అనేది ఫైనైట్ కాబట్టి ఎక్కడో ప్రొడక్ట్స్ ఈక్వల్ అవుతాయి అని చెప్పి ఏ పవర్ ఆర్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్ అని చెప్పి తీసుకుని దాన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చి ఐడెంటిటీ ఎలిమెంట్ అని చెప్పాం. ఇక్కడ మనకి జీ అనేది ఫైనైట్ అంటే దీన్ని బేస్ చేసుకుని ఐడెంటిటీ ఎలిమెంట్ గురించి మాట్లాడాలి. సో జీ ఫైనైట్ కాబట్టి జీలో ఎగ్జిస్ట్ అయ్యే ప్రతి ఎలిమెంట్కి కూడా ఫైనైట్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న ఏకి కూడా ఆర్డర్ అనేది ఫైనైట్ అవుతుంది. మరి ఆర్డర్ ఫైనైట్ అయితే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ అయ్యే విధంగా ఎన్ అనే పాజిటివ్ ఇంటిజర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు ఎన్ పాజిటివ్ ఇంటిజరు ఏ పవర్ ఎన్ ఉంటే అది ఎందులో ఉంది? హెచ్లో ఉంది. సో ఆ ఈ హెచ్లో ఉంది అంటే ఐడెంటిటీలా ఎగ్జిస్ట్ అయ్యింది. ఇప్పుడు ఇన్వర్స్లా చెప్పాలి. ఇప్పుడు ఇన్వర్స్లా మన దగ్గర ఏముందండి? we have ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ. ఈ అంటే ఎలా రాసుకోవచ్చండి? ఏ పవర్ 0. ఏ పవర్ 0 అంటే ఎన్ వాల్యూ 0 అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని అర్థం. సో ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఎన్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎన్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే అంటే ఈ -1 ఇటు తీసుకొచ్చామండి. సో ఎన్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే పాజిటివ్ పవర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది ఇక్కడ. ఇది కూడా పాజిటివ్ ఇంటిజరే. సో అంటే ఏకి ఎక్స్పోనెంట్ కింద రాసుకోగలం. అప్పుడు ఈ ఎలిమెంట్ ఎందులో ఉంటుంది? ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఏకి ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ హెచ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. వీ హ్యావ్ మన దగ్గర ఏమున్నాయండి ఇప్పుడు? ఏ పవర్ ఎన్ మైనస్ 1 బిలాంగ్స్ టు హెచ్ అండ్ ఏ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు ఏకి పవర్ 1 ఇక్కడ. సో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ అవుతాయి. సో ఏమొస్తుందండి? ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ. సో అలాగే ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఏ చేసినా ఏ పవర్ ఎన్ ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్. అంటే ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటే
ఏ పవర్ n మైనస్ 1 ఎగ్జిస్ట్ అయ్యింది, ఆ రెండు మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చేటట్టు. అప్పుడు ఏమని చెప్తాము, ఏ పవర్ n మైనస్ 1 ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అండ్ ఏ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ పవర్ n మైనస్ 1. అంటే మనం తీసుకునే ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి ఒక ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ హెచ్ హ్యాస్ ఇన్వర్స్, దేర్ ఫోర్ ఇన్వర్స్ లా ఎగ్జిస్ట్. సో 4 లాస్ కూడా ఇది సాటిస్ఫై చేసింది కాబట్టి హెచ్ ఏమవుతుందండి, గ్రూప్. సో హెన్స్ హెచ్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పి రాస్తాం. ఇది థీరం. సో ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ థీరం. ఇఫ్ హెచ్ అండ్ కే ఆర్ 2 సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ, దెన్ హెచ్కే ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్కే ఈక్వల్ టు కేహెచ్ అని చెప్పేసి చెప్పమంటున్నారు. సో తీసుకుందాం. గివెన్ హెచ్ కామా కే ఆర్ 2 subgroups of G. మనం ఏం ప్రూవ్ చేయాలండి, టు ప్రూవ్ దట్ HK is subgroup of G if and only if HK equal to KH అని చెప్పేసి చెప్పాలి. సో ఫస్ట్ ఇంప్లైస్ పార్ట్. సపోజ్ HK is subgroup of G. సో subgroup of G అని చెప్పి తీసుకుందాం. ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ HK ఈక్వల్ టు KH అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. సో దీనికోసం తీసుకోండి, ఏమని తీసుకున్నాం మనం, HK అనేది సబ్ గ్రూప్ అని చెప్పి తీసుకున్నాం కాబట్టి HK హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు HK కదా. H అనేది సబ్ గ్రూప్ అయితే మనం ఒక థీరంలో చెప్పాము H ఇన్వర్స్ ఈక్వల్ టు H అని. సో by known theorem H is subgroup of G implies H inverse equal to H. సో ఇది మనకి తెలిసిన థీరం. సో HK is subgroup of G implies HK whole inverse equal to HK. సో ఇది వచ్చింది. మరి HK హోల్ ఇన్వర్స్ అంటే AB హోల్ ఇన్వర్స్ ఆల్రెడీ మనం ఇన్వర్స్ ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు కూడా, అంటే ఇన్వర్స్ ఆఫ్ ది కాంప్లెక్సెస్ HK హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అండి, K ఇన్వర్స్ H ఇన్వర్స్ ఈక్వల్ టు HK. మరి K ఇన్వర్స్ అంటే మళ్ళీ ఇక్కడ H అనేది సబ్ గ్రూపు, ఆల్రెడీ H ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్, K ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్. సో H ఇన్వర్స్ అంటే ఏమవుతుందండి, H. K ఇన్వర్స్ అంటే K. సో KH ఈక్వల్ టు HK. ఎందుకంటే సిన్స్ H కామా K ఆర్ సబ్ గ్రూప్స్. సో ఒక ఇంప్లైస్ పార్ట్ అనేది ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఏం చెప్పాలి, ఈ కండిషన్ అస్యూమ్ చేసుకుని HK అనేది సబ్ గ్రూప్ అని చెప్పాలి. సో తీసుకుందాం. Suppose HK equal to KH. To prove that HK is subgroup of G. So subgroup of G అని చెప్పేసి చెప్పాలి. Subgroup of G అని చెప్పాలి అంటే ఆల్రెడీ మనం ఒక థీరం ప్రూవ్ చేసాం, మీకు గుర్తుందో లేదో, దట్ ఈస్ enough to prove that H సబ్ గ్రూప్ అయితే H ఇన్వర్స్ ఈక్వల్ టు H అని చెప్పి ప్రూవ్ చేసాం. సో ఆ విధంగా ఇక్కడ HK ఇంటూ HK హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు HK అని చెప్తే సరిపోతుంది కదా. సో అదే రాసాం, దట్ ఈజ్ వీ ఎనఫ్ టు ప్రూవ్ దట్ HK ఇంటూ HK హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు HK. సో ఇప్పుడు తీసుకోండి, LHS తీసుకుందాం. HK ఇంటూ HK హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు, సో ఇదిగోండి HK హోల్ ఇన్వర్స్ అంటే ఎలా రాసుకుంటాం, K ఇన్వర్స్ H ఇన్వర్స్. మరి కాంప్లెక్సెస్ కాబట్టి ఈ ఎలిమెంట్స్, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అసోసియేటివ్లా సాటిస్ఫై చేస్తే ఇవి కూడా సాటిస్ఫై చేస్తాయి. ఎందుకు, ఇవన్నీ కాంప్లెక్సెస్ ఆఫ్ G కాబట్టి. సో ఎలా రాసుకోవచ్చు, H ఇంటూ K ఇన్వర్స్ ఇంటూ H ఇన్వర్స్. సో మరి K ఇన్వర్స్ అంటే K అనేది సబ్ గ్రూప్, మరి K సబ్ గ్రూప్ అయితే K ఇన్వర్స్ అంటే ఏం రాసుకుంటాము, HK.
కే ఇన్వర్స్ అంటే కే అనేది సబ్ గ్రూప్ కాబట్టి కే ఇన్వర్స్ ఈక్వల్ టు కే. మళ్ళీ బ్రాకెట్ మార్చేస్తే అంటే మళ్ళీ అగైన్ దీన్ని అసోసియేటివ్లో అప్లై చేస్తే హెచ్ ఇన్వర్స్ ఆఫ్ కే. సో మళ్ళీ హెచ్ ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్. మరి హెచ్ సబ్ గ్రూప్ అయితే హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్. సో హెచ్ కే. సో అంటే హెచ్కే ఇంటూ హెచ్కే హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్కే అని చెప్పాం కాబట్టి హెచ్కే అనేది ఏమవుతుందండి, సబ్ గ్రూప్ అవుతుంది. సో దేర్ ఫోర్ హెచ్కే ఈజ్ సబ్ గ్రూప్ అని చెప్పి రాస్తాం. హెన్స్ ద థీరం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం అండి ఫర్ షార్ట్ ఆన్సర్ అండ్ లాంగ్ ఆన్సర్ కూడా ఒక్కొక్కసారి. సో ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్. If H1, H2 are two subgroups of G, then H1 intersection H2 is also a subgroup of G అని చెప్పేసి చెప్పమంటున్నారు. సో తీసుకుందాం. Given H1, H2 are two subgroups of G. మనం ఏం ప్రూవ్ చేయాలండి? టు ప్రూవ్ దట్ H1 intersection H2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. సో వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా సబ్ గ్రూప్ అని చెప్పాలి. సో మనకి ఫస్ట్ ప్రూవ్ చేసిన థీరం ఏదైనా ఒక సబ్సెట్ అనేది సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్కి, అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2. ఎందుకు ఇది సబ్ గ్రూప్ అని చెప్పాలి కాబట్టి దాంట్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. సో సబ్ గ్రూప్ అయితే మనం ఏం ప్రూవ్ చేసాం? ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్కి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది అని చెప్పి నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ప్రూవ్ చేసాం. సో ఇప్పుడు మనం ఏబి ఇన్వర్స్ అనేది H1 ఇంటర్సెక్షన్ H2లో ఉంటుంది అని చెప్తే H1 ఇంటర్సెక్షన్ H2 అనేది ఏమవుతుందండి? సబ్ గ్రూప్ అవుతుంది. సో ఇప్పుడు మన దగ్గర ఏ కామా బి బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2 అని ఉంది. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటండి? కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ H1 అండ్ H2 అని. అంటే ఇక్కడ మనం తీసుకునే ఎలిమెంట్స్ H1లోనూ ఉన్నాయి, H2లోనే ఉన్నాయి. అదే రాస్తున్నాం. ఇంప్లైస్ ఏ కామా బి బిలాంగ్స్ టు H1 అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు H2. సో రెండిట్లోనూ ఎగ్జిస్ట్ అయ్యాయి. ఆల్రెడీ మనకేం తెలుసు? H1 అనేది సబ్ గ్రూప్ అని తెలుసు. సో ఇంప్లైస్ మరి H1 సబ్ గ్రూప్ అయితే ఏబి ఇన్వర్స్ ఎందులో ఉంటుంది? H1లో ఉంటుంది. అలాగే ఏబి ఇన్వర్స్ ఎందులో ఉంటుంది? H2లో ఉంటుంది. ఎందుకు అంటే బ్రాకెట్లో సిన్స్ H1, H2 ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ G. సో ఇప్పుడు ఏబి ఇన్వర్స్ అనేది H1లోనూ ఉంది, H2లోనూ ఉంది. అప్పుడు ఎక్కడ ఉంటుందండి? ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2. అంటే దట్ ఈస్ ఏ కామా బి బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2 ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2 అని చెప్పాం. హెన్స్ దేర్ఫోర్ H1 intersection H2 is subgroup of G. Hence the theorem. ఏం చేసాము? జస్ట్ ఏబి ఇన్వర్స్ అని చెప్పడానికి ఏ కామా బి అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇంటర్సెక్షన్లో ఉంటాయి కాబట్టి ఇండివిజువల్ సెట్స్లో ఉంటాయి. ఇండివిజువల్ సెట్స్ అనేవి సబ్ గ్రూప్స్ కాబట్టి ఆ పాయింట్ బ్రాకెట్లో రాయాలండి. ఇక్కడ సిన్స్ H1 ఈజ్ ఎ సబ్ గ్రూప్ అండ్ H2 ఈజ్ ఎ సబ్ గ్రూప్ అని చెప్పేసి రాసిన తర్వాత ఇది రాయాలి. ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1, ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు H2. మరి ఈ రెండిట్లోనూ ఉంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్లో ఉంటుంది. సో ఇంటర్సెక్షన్లో ఉంటే ఆ సెట్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ G అయ్యింది. సో ఇంకొక అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థీరం, ద యూనియన్ ఆఫ్ 2 సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ G ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ది అదర్. అంటే 2 సబ్ గ్రూప్స్ తీసుకుంటే ఇప్పుడు మనం ఇంటర్సెక్షన్ అనేది సబ్ గ్రూప్ అని చెప్పి చూపించాం దీని ముందు. సో ఇప్పుడు యూనియన్ కూడా సబ్ గ్రూప్ అవుతుంది. ఎప్పుడు అంటున్నారు? ఒకదానిలో ఒకటి కంటైన్ అయినప్పుడు. అంటే H1 కంటైన్స్ ఇన్ H2 అండ్ H2 కంటైన్స్ ఇన్ H1. సో ఫస్ట్ రాసుకుందాం. లెట్ 2 సబ్ గ్రూప్స్ కావాలి కాబట్టి లెట్ H1, H2 ఆర్ 2 సబ్ గ్రూప్స్ ఆఫ్ G. సో కన్సిడర్ చేసుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేయాలండి? టు ప్రూవ్ దట్ H1 యూనియన్ H2 is a subgroup of G if and only if one is contained in the other అన్నారు. అంటే H1 is contained in H2 లేదా H2 contained in H1. సో ఇది మనం ప్రూవ్ చేయాలి. అంటే H1 అయినా H2లో ఉండాలి, H2 అయినా H1లో ఉండాలి. సో ఈ 2 హోల్డ్ అయినప్పుడు
H1 యూనియన్ H2 అనేది సబ్ గ్రూప్ అని చెప్పమంటున్నారు. ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. సో ఫస్ట్ ఇంప్లైస్ పార్ట్ చేద్దాం. సో అంటే నెససరీ పార్ట్. సో ఏం తీసుకుంటున్నాం, సపోజ్ H1 యూనియన్ H2 ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ G. సో సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పి తీసుకున్నాను. మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు టు ప్రూవ్ దట్ H1 ఈజ్ కంటైన్డ్ ఇన్ H2 ఆర్ H2 ఈజ్ కంటైన్డ్ ఇన్ H1. సో H1 అయినా H2లో ఉండాలి, లేదా H2 అయినా H1లో ఉండాలి. అంటే ఏంటండి, H2లో ఎలిమెంట్స్ అన్నీ అంటే H1లో ఎలిమెంట్స్ అన్నీ H2లో ఎలిమెంట్స్ అయినా అయి ఉండాలి, లేదా H2లో ఎలిమెంట్స్ అన్నీ H1లో ఎలిమెంట్స్ అయినా అయి ఉండాలి. సో ఈ టూ కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ హోల్డ్ అవుతుంది అని చెప్పమంటున్నారు. సో దానికోసం మనం కొన్నిసార్లు ఏదైనా ఉంటుంది అని చెప్పాలి అనుకోండి, ఏం చెప్పి తీసుకుంటాం, దాన్ని నెగిటివ్ రిలేషన్ అంటే ఉండదు అని చెప్పి తీసుకుని ఉంటుంది అని ప్రూవ్ చేస్తాం కాంట్రడిక్షన్ చూపించి. సో ఏం తీసుకుంటున్నామంటే ఇఫ్ పాజిబుల్. సో ఒకవేళ కుదిరితే, సపోజ్ H1 not contained in H2 and H2 not contained in H1. సో H1 H2 అంటే H1 అనేది H2లో లేదు, H2 అనేది H1లో లేదు, నాట్ కంటైన్డ్. సో అంటే ఏంటండి, H1 ఇంటర్సెక్షన్ H2 అనేది వేస్తే ఎంటీ సెట్ అనమాట. సో ఎంటీ. సో రెండింటికి కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో ఇది సపోజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు సపోజ్ అంటే దీని అర్థం ఏంటంటే H1 నాట్ కంటైన్డ్ ఇన్ H2 అంటే లెట్ A బిలాంగ్స్ టు H1 ఇంప్లైస్ A నాట్ బిలాంగ్స్ టు H2. సో A అనేది H1లో తీసుకుంటే H1 ఇందులో లేదు కాబట్టి A అనేది H2లో ఉండదు. సో అలాగే B బిలాంగ్స్ టు H2 తీసుకుంటే B నాట్ బిలాంగ్స్ టు H1. ఎందుకు, H2లో B ఉంటే అది H1లో ఉండదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు A బిలాంగ్స్ టు H1, B బిలాంగ్స్ టు H2 ఇంప్లైస్ A కామా B బిలాంగ్స్ టు H1 యూనియన్ H2. సో A కామా B ఎందులో ఉన్నాయి, H1 యూనియన్ H2లో ఉన్నాయి. మరి H1 యూనియన్ H2 అనేది ఏంటండి, సబ్ గ్రూప్ అని చెప్పి అస్యూమ్ చేసుకున్నాం. సిన్స్ H1 యూనియన్ H2 ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ G ఇంప్లైస్ AB బిలాంగ్స్ టు H1 యూనియన్ H2. సో AB ప్రొడక్ట్ చేస్తే ఎందులో ఉంటుంది, H1 యూనియన్ H2లో ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఒక టూ ఎలిమెంట్స్ యొక్క ప్రొడక్ట్ లేదా ఒక ఎలిమెంట్ అనేది యూనియన్ ఆఫ్ టూ సెట్స్లో ఉంది అంటే ఎయిదర్ H1లో అయినా అయి ఉండాలి, లేదా H2లో అయినా అయి ఉండాలి. సో అదే రాస్తున్నాం, ఇంప్లైస్ AB బిలాంగ్స్ టు H1 ఆర్ AB బిలాంగ్స్ టు H2. సో H1లో అయినా ఉంటే రాసి ఉండాలి, లేదా H2లో ఉన్నప్పుడైనా సెట్లో వచ్చి ఉండాలి అది. సో రాసాం. కానీ ఇక్కడ మనకి ఏముందండి, A నాట్ బిలాంగ్స్ టు H2. సో A నాట్ బిలాంగ్స్ టు H2 అయితే AB చేస్తే H2లో ఉంటుందా, ఉండదు. సో కేస్ 1, ఇఫ్ AB బిలాంగ్స్ టు H1. సో ఫస్ట్ కేసు ఇది కన్సిడర్ చేస్తున్నాము. ఒకవేళ H1లో ఉంది అనుకుంటే, H1లో ఉంటే మనం ఫస్ట్ ఏం కన్సిడర్ చేసుకున్నాం, సిన్స్ A బిలాంగ్స్ టు H1 ఇంప్లైస్ A ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1. మనం ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్నాం A బిలాంగ్స్ టు H1 ఇంప్లైస్ A నాట్ బిలాంగ్స్ టు H2 అని రాసాం మనం. సో అక్కడ A బిలాంగ్స్ టు H1 కాబట్టి H1 అనేది సబ్ గ్రూప్ కాబట్టి A ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు A ఇన్వర్స్ H1లో ఉంది, AB H1లో ఉంది. మరి సిన్స్ H1 ఈజ్ సబ్ గ్రూప్, మరి ఏమవుతుందండి, A ఇన్వర్స్ ఇంటూ AB ఎందులో ఉంటుంది, H1లో ఉంటుంది. మరి H1లో ఉంటే A ఇన్వర్స్ A అసోసియేటివ్లో అప్లై చేస్తే A ఇన్వర్స్ A అంటే E ఇంటూ B అంటే B బిలాంగ్స్ టు H1. కానీ మనం ఏం రాసుకున్నాం, B నాట్ బిలాంగ్స్ టు H1. సో B అనేది H1లో లేదు. ఎందుకు, B బిలాంగ్స్ టు H2 ఇంప్లైస్ B నాట్ బిలాంగ్స్ టు H2 అని రాసాం, H1 అని రాసాం. సో B అనేది విచ్ ఈజ్ కాంట్రాడిక్షన్. సో ప్రిడిక్షన్ ఎందుకు వచ్చిందండి, AB అనేది H1లో ఉంటుంది అనుకుంటే వచ్చింది. సో ఇంప్లైస్
ఏబి నాట్ బిలాంగ్స్ టు హెచ్1. హెచ్1లో లేదు. మళ్ళీ ఒకవేళ కేస్ 2, ఇఫ్ ఏబి బిలాంగ్స్ టు హెచ్2. సో ఏబి అనేది హెచ్2లో ఉంది. సో సిన్స్ బి అనేది తీసుకున్నాం మనం హెచ్2లో, ఇంప్లైస్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్2. సో బి ఇన్వర్స్ హెచ్2లో ఉంటే మళ్ళీ అగైన్ ఏబి బిలాంగ్స్ టు హెచ్2, బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్2. సిన్స్ హెచ్2 ఈజ్ ఎ సబ్ గ్రూప్, implies AB into B inverse belongs to H2. సో అంటే మళ్ళీ అగైన్ అసోసియేటివ్లో అప్లై చేస్తే B ఇన్వర్స్ అంటే E, మళ్ళీ A ఇంటూ E అంటే A, అంటే ఏమొచ్చిందండి A బిలాంగ్స్ టు H2, ఇంప్లైస్ A బిలాంగ్స్ టు H2. మరి A అనేది H2లో ఉందా? లేదు. ఇది కూడా కాంట్రడిక్షనే, విచ్ ఈస్ కాంట్రడిక్షన్. మరి implies AB not belongs to H2. అంటే H1లోనూ లేదు, H2లోనూ లేదు, కానీ యూనియన్లో ఉంది. మరి H1లో లేక H2లో లేక యూనియన్లో ఎలిమెంట్ ఎలా వస్తుంది? రాదు. సో అంటే మనం ఏమని అసంప్షన్ చేసుకున్నాము? H1 నాట్ కంటైన్ ఇన్ H2, H2 నాట్ కంటైన్ ఇన్ H1 అని చెప్పి తీసుకున్న మూలాన కేస్ 1లోనూ కాంట్రడిక్షన్ వచ్చింది, కేస్ 2లోనూ కాంట్రడిక్షన్ వచ్చింది. దేర్ఫోర్ our assumption is wrong. Hence H1 is contained in H2 or H2 is contained in H1. అంటే కేస్ 1 అయినా ట్రూ అయి ఉండాలి, కేస్ 2 అయినా ట్రూ అయి ఉండాలి. సో రెండు రాంగ్ ఎందుకు వస్తున్నాయి? మనం ఏ ఒకటి కూడా సబ్సెట్ కాదు, అంటే కంటైన్ అయి ఉండదు అని చెప్పి తీసుకున్న మూలన వచ్చింది. సో ఇదైనా హోల్డ్ అయి ఉండాలి, ఇదైనా హోల్డ్ అయి ఉండాలి, అప్పుడే కదా మరి యూనియన్లో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వగలదు. ఎందుకు? ఏ కామా బి బిలాంగ్స్ టు H1 యూనియన్ H2లో ఉంటే H1 యూనియన్ H2 అనేది సబ్ గ్రూప్ కాబట్టి కంపల్సరీ ఏబి అనేది H1 యూనియన్ H2లో ఉంది ఎలిమెంట్. కానీ మనకి కేస్ 1 నుంచి కేస్ 2 నుంచి ఉండదు అని వచ్చేసింది. మరి ఉండదు అని వచ్చేస్తే ఇందులోనూ లేక మరి యూనియన్లో ఎలా ఉంటుంది? అంటే మనం తీసుకున్న సపోజిషన్ అనేది రాంగ్. సో మనం ఏమని తీసుకున్నాం? నాట్ కంటైన్ అని చెప్పి తీసుకున్నాం. సో కంటైన్ అయి ఉంటుంది. సో ఇప్పుడు రివర్స్ కండిషన్ అంటే నెససరీ కండిషన్ ఏం తీసుకోవాలి? సపోజ్ H1 కంటైన్డ్ ఇన్ H2 ఆర్ H2 కంటైన్డ్ ఇన్ H1. ఏమని చూపించాలి? టు ప్రూవ్ దట్ H1 union H2 is subgroup of G. సో subgroup of G అని చెప్పి చూపించాలి. ఓకే, ఇది కన్సిడర్ చేసుకున్నాం కదండి. ఈ కండిషన్ తీసుకుందాం. సిన్స్ H1 is contained in H2 అంటే H1లో ఎలిమెంట్స్ అన్నీ కూడా H2లో ఎలిమెంట్సే. అప్పుడు మరి H1 యూనియన్ H2 వేస్తే ఏమొస్తుందండి? సెట్ H2లో ఎలిమెంట్సే కదా మరి మొత్తం అన్నీ. సో H1 యూనియన్ H2 అనేది H2కి ఈక్వల్ అయిపోయింది. H2 అంటే మనకు ఆల్రెడీ ఏమని తెలుసు? ఇది సబ్ గ్రూపు. మరి ఇది సబ్ గ్రూప్ అయితే H1 యూనియన్ H2 కూడా ఏమైంది? సబ్ గ్రూప్ అయింది. అదే రాస్తాం. సిన్స్ H2 ఈజ్ సబ్ గ్రూప్ ఇంప్లైస్ H1 యూనియన్ H2 ఈజ్ సబ్ గ్రూప్. సో ఒక కేసులో ఇది కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది సబ్ గ్రూప్ అవుతుందని చెప్పేసాం. ఇప్పుడు ఇంకొక కండిషన్, సిన్స్ లేదా ఆర్ సిన్స్ H2 కంటైన్స్ ఇన్ H1. సో ఒకవేళ H2లో ఎలిమెంట్స్ అన్నీ H1లో ఎలిమెంట్స్ అయితే, H2లో ఎలిమెంట్స్ అన్నీ H1లో ఎలిమెంట్స్ అయితే మళ్ళీ అగైన్ యూనియన్ వేసినప్పుడు ఏమొస్తుందండి? H1 వస్తుంది. మళ్ళీ అగైన్ H1 ఏంటి మనకి? సబ్ గ్రూప్. మరి H1 సబ్ గ్రూప్ అయితే యూనియన్ కూడా ఏమవుతుంది? సబ్ గ్రూప్ అవుతుంది. దేర్ఫోర్ H1 యూనియన్ H2 ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పాం. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అనేది ప్రూవ్ చేయగలిగాం. హెన్స్ ద థీరం. సో వెరీ 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 ఇంపార్టెంట్ థీరం అండి.